ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పూలబాట నాటిక వింటారు. నిర్వహణ శ్రీ నక్క సుధాకర్ రావు. ఆకాశవాణి పూలబాట నాటిక వింటారు. రచన శ్రీ డివి రమణమూర్తి. ఇందులి పాత్రలు పాత్రధారులు: సీతాపతి శ్రీ ఎస్ మనోహర్, జానకమ్మ శ్రీమతి ఈ జానకీదేవి, వాణి చిరంజీవి డి ఆశ్రిత, కృష్ణ చిరంజీవి వి అనూష, మధు చిరంజీవి వి సాయి జ్యోతి, కుర్రాడు చిరంజీవి జిఏ భరద్వాజ్. నిర్వహణ శ్రీ ఎన్ సుధాకరరావు. సహకారం శ్రీ జె అనిల్ కుమార్. వినండి పూలబాట నాటిక. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. దీని నిద్ర బంగారం గాను, ఇది గురక లేక సముద్రపు హోరా? ఓయ్ ఇదిగో నిన్నే, లేవవే. ఏమైందండి? ఏమైంది? ఏమీ లేదు, నిద్ర లేవోయ్. అంతేనా? కాసేపు కమ్మగా నిద్రపోనివ్వరు కదా? ఒసేవ్ నీ గురక ప్రజలు విని జడుచుకుంటున్నారే. అంతే కదా. నీ ముఖం 6 దాటింది, ఇంకా నిద్రేమిటి? అంట్ల ముఖం దానా. మీతో మహచెడ్డ చావొచ్చి పడింది కదండి. మీరు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనివ్వరు. ఇంతకీ ఏమిటి మీ సోది? పెద్దవాళ్ళం మనమే బాలుడు పొద్దుపోయేదాకా మంచం దిగకపోతే పిల్లలు ఎప్పుడు లేస్తారు, పాఠాలు ఎప్పుడు చదువుకుంటారు? అదిగో వాణి చదువుకుంటోందిగా. అది సరే, మిగతా బడుద్దాయిలో వాళ్లే చదువుకుంటారులెదురు. పరీక్షలు ఇంకా చాలా దూరం ఉన్నాయంటగా. ఓహో, అదా సంగతి. ఇప్పుడు పూర్తిగా నిద్రపోయి అప్పుడు నిద్రమాని చదివేసి ఉద్ధరిస్తారన్నమాట. వెధవలు, వట్టి సోమరిపోతులు. ఆడపిల్లకు నా పాటి శ్రద్ధ వీళ్లకు లేదు. దీనికి ఒక మానాన చదువు వంటబట్టదట కదా. అందుకని అది ఇప్పటినుంచి రోజు చదువుకుంటే గాని లాభం లేదట. ఓహో, అలా నేడిశారా నీ దగ్గర? అక్కడికి వీళ్ళేదో ఏకసంతాగ్రాహులాగా. సరే సరే, ఆ కిష్టిగానే మధును లేచి చదువుకుంటారు. పోన్లెదురు, ఈవేళ ఆదివారం కదా, కాసేపు నిద్రపోనివ్వండి. రేపు చదువుకుంటారులెదురు వాళ్ళు. ఇదెక్కడి కర్మే? చదువుకోవాల్సిన పిల్లల్ని కూడా నిద్రపోమంటావేంటి? నిద్రభంగి. పోని నువ్వన్నట్టు ఈ వేళ ఆదివారం సెలవేగా, మరి పూట భోజనానికి సెలవిచ్చేయరాదు? ఏదో ఒకటి చేద్దాం గాని. ఆగవే, పడుకోకు. అబ్బా, కాసేపు పడుకోనిద్దురు. లేచి కాసిన కాఫీ నీళ్లు తగలెడతావా లేదా? రండి నాన్న, నేను కాఫీ చేసిస్తాను. అమ్మని పడుకోనియండి. నా బంగారు తల్లివే, ఆ పని చేసి పెడదు. ఈలోగా నేను ఒక చిన్న కొనుక్కు తీసేస్తాను. సిగ్గు లేకపోతే సరి, చదువుకుంటున్న పిల్లను డిస్టర్బ్ చేయడానికి. వాణి లే, నువ్వు వెళ్ళి మధు నేను కృష్ణబాబును లేపు చదువుకుంటారు. అమ్మ బాబోయ్, వాళ్ళని నేను లేపడమే? ఏ? నేను అస్తమానం చదువుకుంటున్నానంట, మీరు వాళ్ళని చివాట్లు వేస్తున్నారంట, అందుకని వాళ్ళు నన్ను తిడుతున్నారు నాన్న. ఏడిశారు అడ్డగాడిదలు. ఓయ్ లేవోయ్. కాఫీ తాగేశారా? కాఫీ లేదు, నా శ్రాద్ధం లేదు. పోనీ నేను పెడతాలండి. ఏమిటి నా శ్రాద్ధమా? లేదండి, కాఫీ. చూడు, నువ్వు నిద్రపోతే పోయావు గాని ఆ గురక కాస్తంత ఆపవే, మా బుర్రలు పనిచేయడం లేదు. అలాగే. నేను కాఫీ పెడతాను గాని మధు వాళ్ళని మీరే లేపండి నాన్న. సరేనమ్మా, అలాగే. ఒరే కృష్ణ, మొన్న క్లాస్లో చేసావే ఆడపిల్ల యాక్షన్ చేయరా? చేస్తా చూడు. ఒక ఆవిడ స్నానం చేసి వచ్చిందిరా. ఆ తర్వాత చీర కట్టుకోవడం, తల దూకుని పౌడర్ అద్దుకోవడం, కాటుక బొట్టు పెట్టుకోవడం, నగలు వేసుకోవడం, లిప్స్టిక్ పూసుకోవడం, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరి చెప్పులు వేసుకుని వెళ్ళినట్టు వివరంగా చేస్తాను చూడు. ఒరే మధు అన్నయ్య, ఈ లెక్క చెప్పరా? నేను చెప్పను పో.
పిల్లకి తాడు కట్టుకుని చదువుతావుగా, ఆ మాత్రం అర్థం కాదేమిటమ్మా? ఈ లెక్క కొంచెం చిక్కుగా ఉందిరా, ప్లీజ్ కొంచెం చెప్పరా. రే మధు, వద్దురా, వద్దు వద్దు. నేను చెప్పను. పోనీ కృష్ణ బావా నువ్వైనా చెప్పవా? చెప్తాను, కానీ చిన్న షరతు. మాయ మమ్మల్ని అదా మీ ధైర్యం? అవును. అంచేత మై డియర్ సిస్టర్, అనవసరంగా అస్తమానం చదువుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. నిశ్చింతగా నిద్రపో. రేపు పరీక్షనగా క్వశ్చన్ పేపర్ తెచ్చిస్తాను, ఫస్ట్ క్లాస్ తెచ్చుకో, సరేనా? వాణి, వాణి ఎక్కడున్నావమ్మా? ఒరే మధు, మాయ వస్తున్నాడు రా. a plus b whole square equals to a square plus 2ab plus b square a minus b whole square equals ఒరేయ్ to ఆపండిరా. a plus b whole square equals to a square plus 2ab. ఒరేయ్ ఆపండిరా బుద్ధిమంతులారా. ఏం మాయా, చదువుకుంటుంటే ఆపమంటున్నా? ఆ? నాకు బుద్ధి లేక మీరు పుస్తకాలను తలకిందులుగా పెట్టి చదివినట్టు నటించడం నేను చూశానురా. నా దగ్గు వినపడగానే ఎక్కడ లేని శ్రద్ధ మీకు చదువు మీద పుట్టుకొచ్చేసింది కదూ. అంతా చూస్తున్నాను రా. చూసావా నాన్న? అంతా విన్నాను, చూశాను. ఒరే మేనలుడా కృష్ణ, సుపుత్ర మధు, నేను చెప్పేది వినండ్రా. ఏంటి మాయా? తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందని మీరు చదువుకోకపోతే పాయ్. బుద్ధిగా చదువుకుంటున్న వాణిని ఎందుకురా చెడగొడతారు? మీరు మగవెదవలు. చదువు అవ్వకపోతే ఏ కాఫీ హోటల్లోనో బల్లలు తుడిచైనా బ్రతకగలరు, చిప్పలు కడిగైనా కాలక్షేపం చేయగలరు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? చదువుకోకపోతే బల్లలను తుడిచైనా బ్రతకగలం, చిప్పలు కడిగైనా కాలక్షేపం చేయగలం. కానీ అది ఆడపిల్లరా, అది అలా బ్రతకలేదు. అక్షర జ్ఞానం లేకపోతే దానికి పెళ్లి అవదురా. కాబట్టి మీరు దానికి హితబోధలు చేయకండి, అడ్డగాడిదెల్లారా. మీకెలాగూ బాగుపడే యోగం ఉన్నట్టు లేదు, దాన్నైనా బాగుపడనియండ్రా. అబ్బా మీరా, బయటేదో మీటింగులో ఉపన్యాసం అనుకున్నాను. ఏం జరిగిందంట అంత గట్టిగా మాట్లాడుతున్నారు? ఒక మహాప్రళయం, ఒక భూకంపం, ఒక ప్రపంచ యుద్ధం జరిగిపోయాయి. సర్లేండి, మీకెప్పుడు వేళాకోళమే. అసలు సంగతి ఏంటంట? నీ సుపుత్రుడు మేనలుడు కలిసి పరీక్షలో వచ్చే ప్రశ్నల్ని పరీక్ష ముందు రోజు తెచ్చిస్తారట. అంచేత రోజు చదువుకోనక్కర్లేదని వాడికి హితబోధ చేస్తున్నారు. మంచిదేగా, కాస్తంత ఇంట్లో పనిపాట్లకు తోడుగా ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉందన్న మాటే గాని పెసరంత సాయం లేదు నాకు. ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోలేక చస్తున్నాను. మీరేమో చదువుకుంటున్న పిల్లకు పనులు పురమాయించద్దంటారాయే. అవును, అది కరెక్టేగా. ఏం కరెక్టు? అదేమో చదువు మిష పెట్టి బొత్తిగా ఇంటి పనులు చేయడం లేదు. ఏడ్చావు నోర్మి. ఒరే చవటలు, మీ పిచ్చి పిచ్చి ప్లాన్లు కట్టిపెట్టి ఏ రోజు విన్న పాఠం ఆ రోజే శ్రద్ధగా చదువుకొని బుద్ధిగా పాస్ అవ్వండి. పరీక్షలకు ఇంకా చాలా టైం ఉంది. వినపడిందా? ఓ అలాగే. వాళ్ళు బుద్ధిమంతులండి, చూసారా గంగిగోవుల్లో ఎలా తలూపుతున్నారో. నువ్వెంత తెలివైన దానివో వాళ్ళంత బుద్ధిమంతులే. వాళ్ళు గంగిగోవులు కారే, జిత్తులమారి నక్కలు, తెలిసిందా? మీకెందుకు నాన్న, నేను పరీక్షలు పాస్ అవడమే కదా మీకు కావాలి. అంతే కదా మాయా? అంతే, కానీ అడ్డదారులు తొక్కి కాదు. దానివల్ల పరీక్షలైతే పాస్ అయిపోతారేమో గాని మీ బుర్రలో చదువంటూ ఏమీ ఉండదు. ఆ చదువుకు పునాది ఉండదు. అయినా నాకు తెలియక అడుగుతాను, సంవత్సరం పొడవునా చదవకుండా అకస్మాత్తుగా ఎలా పాస్ అయిపోతారో కాస్తంత సెలవిస్తారా? ఏముంది నాన్న, ఒక నెల తెల్లార్లు కూర్చుని చదివేస్తే చాలదు. ఓహో, మరి నెల రోజులు వేళకు నిద్రలేక ఆరోగ్యం పాడైపోయి సరిగ్గా పరీక్షల ముందే ఒంటికి ఏదైనా రోగం వస్తేనో? ఎందుకొస్తుంది? మాకే రోగం రాదు. రాదని గ్యారెంటీ ఏంట్రా? అమృతంగాని తాగారా మీరు? అదేమిటండి, శుభమా అంటూ వాళ్ళు పరీక్షలు అవలీలగా పాస్ అయిపోతామంటుంటే మీకు రోగం వస్తేనో మీరు మంచం పడితేనో అంటూ అశుభం పలుకుతారెందుకు? నా బుద్ధి గడ్డి తిని. సరే చెప్పండ్రా, ఏ తెగులు రాదని గ్యారెంటీ ఏమిటి? రాదు, అదంతే. వస్తే ఏం చేస్తారు అని. ఏం చేస్తాం? ఏం చూసుకో. ఒరే మేనలుడా కృష్ణ పరమాత్మ, తమరి భవిష్యత్ ప్లాన్ ఏంటో చెప్తారా? ఏముంది మాయా, చాలా సింపుల్. పరీక్ష ముందు రోజు అర్ధరాత్రి ఒక్కసారి అలా మెయిన్ రోడ్డు మీద ఉన్న టీ స్టాల్ దగ్గరికి ఓ ట్రిప్ కొడితే చాలు. మర్నాడు పరీక్షలో వచ్చే ప్రశ్నలు తెచ్చేసుకోవడం, జవాబులు తయారు చేసేసుకోవడం, రాత్రికి రాత్రి బట్టి పట్టడం, మర్నాడు రాసేయడం, అంతే. ఆ తర్వాత సస్పెండ్ అయిపోవడం, ఫెయిల్ అయిపోవడం. వింటున్నావా జానకి వీళ్ళ తెలివైన కబుర్లు? ఒరే కృష్ణ, ఒకవేళ పేపర్లు దొరక్కపోతేనో? ఎందుకు దొరకమోయా? దొరండి,
ప్రతిదానికి అశుభం పలుకుతారెందుకు? వాళ్ళ క్షేమం కోరేవాణి గనక. నువ్వు మాట్లాడకు. చెప్పండ్రా. ఒకవేళ ప్రశ్న పత్రాలు దొరకలేదనుకో, అప్పుడేం చేస్తారు? మీరు క్లాస్ పుస్తకాల ముఖమైన చూడటం లేదు కదా. ఏముంది మావయ్య, అవసరం అనుకున్న పేజీలు గైడ్లలోంచి చించేయడం, పరీక్ష హాల్కి పట్టుకుపోవడమే, అంతే. అక్కడ మిమ్మల్ని కాపీ కొట్టనివ్వకపోతేను? ఎందుకు కొట్టనివ్వరు మావయ్య? వాళ్లకు స్టూడెంట్లు అంటే ఏంటో తెలుసుగా. వెరీ గుడ్. నాకు తెలియని విషయాలు తెలిపి జ్ఞానోదయం కలిగించారా. చాలు. ఓరే కృష్ణ, నువ్వు నా దగ్గరుండి బుద్ధిగా చదువుకుంటావని, క్రమశిక్షణతో పెరుగుతావని మీ అమ్మ కొండంత ఆశతో నా దగ్గర పెట్టిందిరా. కానీ నీకు విద్యాబుద్ధులు చెప్పడం నా తరం కాదురా బాబు. నిన్ను నన్ను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదురా. ఈ సంవత్సరం ఇక్కడ ఎలాగో తగలెట్టి వచ్చే సంవత్సరం మీ ఊరెళ్ళి చదువుకో బాబు. ఒరే మధు, కృష్ణ, మీకిప్పుడే చెప్తున్నాను, మీరు అవలంబిస్తున్న పద్ధతులు మంచివి కావురా. పరీక్షలకి ఇంకా చాలా టైం ఉంది. మీ పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టండి. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివేసుకుంటే ఇందాక మీరు చెప్పిన అడ్డదారు దొక్కనక్కర్లేదు. సులువుగా పాస్ అయిపోతారు. నా మాట వినండి. అర్థమైందా? అయిందా మీ హితబోధ? ఇంకా ఉందా? మధ్య నీ తొందర ఏమిటే? భోజనాలు వడ్డిద్దామని. ఆ భగవంతుడు నిన్ను రెండు పనుల కోసం పుట్టించాడు. ఒకటి తిండి, 2 నిద్ర. పదండి, భోజనాలు చేద్దాం. సరే. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, లేరా? ఒరే కృష్ణ, లేరా? Once upon a time there was a king and they had 7 sons. ఇటు వినరా? అరవకురా కృష్ణ, నాన్న లేస్తారు. నీ దగ్గర జ్వరం మాత్రం ఉండాలి కదా, ఉందా? అవును రోయ్, ఉండాలి. వెతికిస్తానుండు. దొరికిందిరా, ఇందా టీ ఇస్తానుండు. అరే, టీ అయిపోయిందిరా. ఉండు, అత్తయ్యని లేపుతాను. మెల్లగా లేపరా అమ్మను, నాన్న వినగలరు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏం కావాలరా? అరవకత్తయ్య, మధుకి టీ కావాలంట. ఫ్లాస్కులో ఉంచాను కదా. అయిపోయింది అత్తయ్య, మధుకి కావాలంట. అలాగే పెడతా, క్షణం ఆగండి. టైం ఎంతైందిరా అబ్బాయిలు? 1 మావయ్య. చాలా పొద్దుపోయింది, ఇక నిద్రపోండి. అలాగే మావయ్య. అత్తయ్య, ముందు టీ ఇవ్వు. మధుకి జ్వరం వచ్చింది, మాత్ర ఇవ్వాలి. జ్వరమే? ఏది చూడండి. అవునరా, జ్వరమేనా? ఉండు, మీ నాన్నగారు లేపుతాను. అబ్బా, అరవకమ్మా, నాన్నగారు వచ్చేస్తారు. మాత్ర వేసుకుంటే అదే తగ్గిపోతుందిలే. ఏరా, ఇంకా నిద్రపోలేదా? ఈ వేళకు చదువు చాలించి పడుకోండి, వేడి చేస్తుంది. అలాగే మావయ్య. ఉండండి, లోపల నుంచి టీ తెస్తాను. ఇప్పుడు ఎలా రా మధు? మావయ్యకి తెలిస్తే? ఈ దిక్కుమాలిన జ్వరం ఇప్పుడే రావాలా? ఏరా, జ్వరం వచ్చిందటగా మధు? చంపేసింది అత్తయ్య, చెప్పేసింది కాబోలు. అనుకున్నంత పని అయింది. ఏది చూడండి. అరే, జ్వరంగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. జ్వరం మాత్రం ఉంది మావయ్య నా దగ్గర. ఇప్పుడు ఈ మాత్ర వేసుకుంటాను నాన్న, తగ్గకపోతే ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్దాము. సరే, నీ ఇష్టం. ఆ మాత్ర వేసుకో. పరీక్షలు పట్టుమని 10 రోజులు లేవు. ఇప్పుడు ఎలారా? అందుకే చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నారు కాదు. ఇప్పుడు ఒంటికి తెచ్చుకున్నావు. ఇది తగ్గేదెప్పుడు? నువ్వు చదివేదెప్పుడు? జ్వరంతో వాడు కుయ్యో మొర్రమంటుంటే మధ్య మీ సతాయింపేమిటి? ఇదిగో మధు టీ, మాత్ర వేసుకుని నిద్రపో. ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్దు గాని. అలాగే. అందుకే 1,00,000 సార్లు చెప్పాను. ఇంక మీరు లోపలికి వెళ్ళి పడుకుంటారా? ఏమిటో, ఈ పిల్లలు ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. నేను ఇక్కడే ఉంటాలే. మీరు ఇక్కడే ఉంటే వాడికి నిద్ర పట్టనివ్వరు కదా. మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను, వెళ్ళండి. సరే సరే. ఎలా ఉంది జ్వరం? ఏమైనా తగ్గిందా? లేదండి,
రాత్రంతా తడుగుడితో తుడుస్తూనే ఉన్నాను. అలాగే ఉందండి, ఏమాత్రం తగ్గలేదు. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారండి? టైఫాయిడ్ జ్వరం అన్నారు. తెల్లారితే పరీక్షలు, ఇంకేం వెళ్తాడు? అందుకే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, నా మాట వింటేనా? ఈ సంవత్సరానికి వీడి పరీక్ష గోవిందా గోవిందా. అదిగో మళ్ళీ ప్రారంభించారు సణుగుడు. కాస్త ఆపండి బాబు. సర్లే, ఈ కిష్టిగాడేడి? 25 రూపాయలు పుచ్చుకుని 9 గంటలకు వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. ఇంకెక్కడికి? పరీక్షాపత్రం కోసం. బుద్ధి లేకపోతే సరి. మధ్య నన్ను తిడతారెందుకు? నిన్ను కాదులే, వాణ్ణి. ఉమ్, ఈ కాలపు కుర్రాళ్ళకి కష్టపడి చదువుకుందామని ఉండదు. ఎంతసేపు కాపీలు కొట్టేసో, క్వశ్చన్ పేపర్లు సంపాదించో, లంచాలిచ్చో పాస్ అయిపోదామనే ధ్యాస, ఆలోచన తప్ప మరేం లేదు. సరే, మధుకి గ్లూకోజ్ ఇచ్చావా? ఇచ్చాను. The electrons revolve around the nucleus just as the వాణి, planets. వాణి, వస్తున్నా. ఏం నాన్నా? ఇంకా నిద్రపోలేదమ్మా? చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. అలాగే నాన్నా. చూడు, పాఠాలన్నీ చదివేసుకున్నావా? ఓ, చదివేశా. గుడ్ గర్ల్. మరైతే వెళ్ళి నిద్రపో అమ్మా. అలాగే నాన్నా. చూసావటోయ్, దీనిలాగా వాళ్ళు చదువుకుంటే ఇన్ని తిప్పలు ఉండకపోయేవి. టైము వేస్ట్ అయి ఉండేది కాదు, ఖచ్చితంగా పాస్ అయి ఉండేవాళ్ళు. ఉమ్, సార్, సీతాపతి గారు ఇదేనా? ఇదే. ఎవరు కావాలి బాబు నీకు? సీతాపతి గారు మీరేనా అండి? అవును బాబు, ఎందుకు? అది ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు వచ్చినట్టు? కృష్ణ కృష్ణ అంట. కృష్ణ, కృష్ణకేమైంది? అది అది ఏంటంటే అది. చూడు బాబు, నాన్సకుండా చెప్పదలుచుకుంది సూటిగా చెప్పు. ఆ అబ్బాయి క్వశ్చన్ పేపర్లు పట్టుకుని రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే పోలీసులు చూసి పట్టుకున్నారు. పోలీసులే? అనుకున్నదంతా అయ్యింది. ఆ తర్వాత ఏమైంది? మీ అడ్రస్ చెప్పి మిమ్మల్ని తీసుకుని రమ్మన్నాడండి. చదువు అబ్బకపోయినా ఈ కాలపు కుర్రాళ్ళకి కాపీ కొట్టే జబ్బు మాత్రం బాగా అబ్బింది. ఇంతకీ మా వాడు ఎక్కడున్నాడు బాబు? ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఉంటాడు అంకుల్, వెళ్ళి విడిపించుకోండి. చంపాడు వెధవ పీనుగా. వీడి కోసం పోలీసుల చుట్టూ నేనెక్కడ తిరగను? పని మాని వాడినెందుకండి పోలీసులు తీసుకెళ్లారు ఇప్పుడు? కబడ్డీ ఆడుకోవడానికి ఎవ్వరూ లేరట. మీరు మరీను, వాడికి ఆట రాదు. ముందెళ్ళి వాడిని తీసుకురండి మీరు. వెళ్ళక తిన్నగా కబంధ హస్తాలోకే వెళ్ళాడు. ఆ బంధాల నుండి విడిపించుకు రావాలంటే మాటలా? ఈ క్షణం వరకు మధుగాడు కోసం ఆసుపత్రికి ఇంటికి తిరగలేక సగం ప్రాణాలు పోయాయి. ఆ మిగిలిన ప్రాణాలు కాస్త ఇప్పుడు ఆ కృష్ణగాడి కోసం పోలీసుల చుట్టూ తిరగలేకపోతాయి. ఏదో ఒకటి చేసి వాడిని త్వరగా తీసుకురండి, తెల్లారితే పరీక్షలు. వెళ్ళక తప్పుతుందా మరి? జానకి, హారతి పట్రా, కృష్ణ పరమాత్మల వారు విచ్చేశారు. ఇంత త్వరగా ఎలా వచ్చారండి? రారా కృష్ణ. వాడిని పోలీసులు ఈ దారంటే తీసుకెళ్తున్నారు. నేను వెళ్ళడం కొంచెం ఆలస్యం జరిగి ఉంటే ఈసరికి అయ్యగారు పోలీస్ స్టేషన్ లాకప్ గదిలో చువ్వలు లెక్క పెడుతూ ఉండేవాడు. వాళ్ళను కాళ్ళ వేళ పడి హామీ ఇచ్చి రేపు పరీక్షలను చెప్పి తీసుకొచ్చాను. అక్కడికి వెళ్ళి ఉంటే తెలిసేది అయ్యగారికి. ఇంకా చాలండి మీ చివాట్లు, ముందు పరీక్షలకు చదువుకోనివ్వండి. ఇప్పుడు వీళ్ళకింకా చదువెందుకు, పరీక్షలెందుకు? మళ్ళీ సంవత్సరమే గతి. ఈ ఏడాదికి వీళ్ళ పరీక్షలు చెట్టెక్కినట్టే. ఒక సంవత్సరం టైము నిష్కారణంగా దండగైనట్టే. రేపు నన్ను పరీక్షలకు తీసుకెళ్ళండి నాన్న, రాస్తాను. తీసుకెళ్ళినా లాభం లేదురా. మిమ్మల్ని ఇద్దరిని పరీక్షల్లో కూర్చోబెట్టి అచ్చు పుస్తకాలు గైడ్లు మీ ముందు పడేసిన జవాబులు ఎక్కడున్నాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు మీరు. మీకెందుకురా పరీక్షలు? అబ్బా, మీరు కాసేపు ఊరుకుంటారు? ఈ వెధవలకి శాస్తి జరగాల్సిందే. వీళ్లే కాదు, ఇలాంటి అమాంబాపతు అంటే పరీక్షల ముందు చదివేద్దామనుకునేవారు, కాపీ కొట్టేసో, లంచాలిచ్చో, ప్రశ్నపత్రాలు సంపాదించో పాస్ అయిపోదామనుకునే వాళ్ళందరికీ ఇలాంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. అప్పటికి గాని బుద్ధి రాదు. ఏ రోజు పాఠాలు ఆ రోజు శ్రద్ధగా చదువుకోండిరా. పరీక్షల ముందు అవస్థ ఇబ్బంది పడక్కర్లేదని చెవుల్లో గూళ్ళు కట్టుకుని మరీ చెప్పాను. విన్నారా? లేదే. మరిప్పుడేమైంది? మొదటికే మోసం వచ్చింది. నీతిగా నిజాయితీగా కష్టపడి చదువుకొని పాస్ అవ్వడానికి ప్రయత్నించండిరా. అదే అర్థవంతమైన చదువు అవుతుంది. దానికే ప్రయోజనం ఉంటుంది. వాణిని చూడండి, ఎంత నిశ్చింతగా నిద్రపోతుందో. ఎంచక్కా సంవత్సరం పొడుగునా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. నిశ్చింతగా ఉంది.
రేపది 100కి 100 మార్కులతో గ్యారంటీగా పాస్ అవుతుంది. మరి మీరో ఫెయిల్ కావడం గ్యారంటీ. 1 సంవత్సరం విలువైన కాలం వేస్ట్ అయ్యింది. ఈ సంవత్సరం ఖర్చు పెట్టిన డబ్బు దండగైంది. నేను చెప్తున్నది అర్థమైందా కృష్ణ? అర్థమైంది మావయ్య. నేను అప్పుడే చెప్పాను మీరు అవలంబిస్తున్న పద్ధతి మంచిది కాదు అని. అడ్డదారు దొక్కకండిరా, ముళ్లబాటలో వెళ్ళకండిరా, పూలబాటలో నడవండిరా, చక్కని రాజమార్గంలో వెళ్ళండిరా అని. గుర్తుందా? ఎరా మధు, గుర్తుంది నాన్న. నా మాట విన్నారా? లేదే. ఇహనైనా బుద్ధి తెచ్చుకొని నా సలహా ప్రకారం చదువుకుంటే బాగుపడతారు. తెలిసిందా? ఎరా మధు. అలాగే నాన్న. ఎరా కృష్ణ. అలాగే మావయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాం. సరే సరే వెళ్ళండి. మీరింతవరకు పూలబాట నాటిక విన్నారు. రచన శ్రీ డివి రమణమూర్తి. ఇందులో పాత్రలు పాత్రధారులు: సీతాపతి శ్రీ ఎస్ మనోహర్, జానకమ్మ శ్రీమతి ఈ జానకీదేవి, వాణి చిరంజీవి డి ఆశ్రిత, కృష్ణ చిరంజీవి వి అనూష, మధు చిరంజీవి వి సాయి జ్యోతి, కుర్రాడు చిరంజీవి జిఏ భరద్వాజ్. నిర్వహణ శ్రీ ఎన్ సుధాకరరావు. సహకారం శ్రీ జె అనిల్ కుమార్. ఈ నాటిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.